2 మంత్స్లో నువ్వు మళ్ళీ ఎంగేజ్మెంట్ ఉందంటున్నావు. ఫ్యామిలీ అందరికి చెప్పినావు, ఈ టైంలో ఇప్పుడు టేస్ట్ చేసినావు, ఒకవేళ తేడా కొట్టిందా కథం నీ ఇష్టం. మళ్ళీ చాలా రిస్కీ, గుర్తుపెట్టు. ఓకే కదా మరి? ఓకే ఓకే నేను సిద్ధమైపోయాను. వాయిస్ ఏమో వింటాం లేదు కానీ ఈ స్క్రీన్ చూస్తాడు నాకు దాన్ని చంపితే పోతే రెండు సంవత్సరాలు నువ్వు ఏం చేస్తాను ఇక్కడ. ఈమె పేరు రమ్య. ఈమె ఉండేది హైత్ నగర్ లో బ్యాంక్ కాలనీ అనే ఏరియాలో ఉంటుంది. అదే కాలనీ పక్కన ఏరియాలో ఇతను ఉంటుండు. రమ్య రాజేష్ ని మోసం చేస్తుందా లేదా లాయల్టీగా ఉంటుందా అని తెలుసుకునే ముందు రాజేష్ తన స్టోరీ చెప్తాడు, ఒకసారి విందాం. లాయల్టీ టెస్ట్ ఎవరి మీద చేయాలనుకుంటున్నావు? నేను చేసుకోబోయే అమ్మాయి మీద చేయాలి. హాయిగా చేసుకోక ఇవన్నీ ఎందుకు చెప్పు నీకు లాయల్టీ అంటే లేదు బ్రో, యాక్చువల్లీ నేను మీకు మీ వీడియోలు చూస్తూ ఉంటా. ఓకే. ఏదైనా క్లారిటీ కావాలండి. నాకు ఇంత ముందే 3 లవ్స్ ఉన్నాయి. 3 months ఒక అమ్మాయిని లవ్ చేసా బ్రో. కానీ ఆ పిల్ల మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయిన పిల్ల నాతో అన్ని తిరిగింది, సినిమాలు ఏదైనా అన్ని మొత్తం తిరిగేసింది. కానీ వాళ్ళ ఇంట్లో మ్యాచ్ చూస్తున్నారు, నువ్వు వద్దులే వినే లైట్ అని చెప్పేసి కథం వెళ్ళిపోయింది. ఓకే. అది అయిపోయింది. పీజీ ఎండింగ్ లో ఇంకొక అమ్మాయి జాబ్ చేసుకుంటూ పీజీ చేశాను. ఇక అమ్మాయితో ఒక 5 months రిలేషన్ బ్రో. సినిమా పోవడమైనా, జాబ్ అయినా, రూమ్ కి రావడమైనా ఏదైనా అన్ని జరిగాయి. ఇక కానీ ఆ పిల్ల కూడా ఏంటంటే పైసలు ఇవన్నీ చూసింది. దాని తర్వాత దానికి ఏమనిపించింది ఏమో సంబంధం లేకుండా మధ్యలోనే వేరే వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వెళ్ళిపోయింది. 8 months అట్లా ఖాళీగా ఉన్నా, నా వర్క్ నేను చేసుకుంటున్నా. ఈ లోపు మళ్ళీ వేరే ఒక అమ్మాయి మళ్ళా తెలిగింది. ఏం లైఫ్ నీది? ఒకరి తర్వాత ఒకడు బాగానే కనెక్ట్ అయితేనే కానీ ఏది శాశ్వతంగా ఉండట్లేదు. ఆమెకి ప్రెగ్నెన్సీ కూడా అయిపోతుంది. కానీ ఆమెకు తెలియకుండా, చెప్పుకోకుండా, నాకు తెలియకోకుండా తీపించుకుంది. మ్యారేజ్ చేసుకుందాం డిసైడ్ అయిపోయాను. కానీ ఆ పిల్లకి మరి ఏమైందేమో, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం ఏమో సంథింగ్ తెలియదులే కానీ బ్రేకప్ ఇచ్చి వెయిట్ అయింది. ఈ పిల్ల పరిచయం ఇప్పుడు కొత్తగా చేసుకునే పోయే అమ్మాయి 2 yearsకి ఏవో లవ్ చేసుకుంటున్నాం. ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలని, కానీ ఈమె ఎట్లా ఇస్తుందో తెలియదు. యాక్చువల్లీ ఒక 2 months అయితే మాది ఎంగేజ్మెంట్ ఉంది. ఈ ఎంగేజ్మెంట్ మళ్ళీ ఎట్లయినా మ్యారేజ్ చేసుకోబోతున్నాం కాబట్టి ముందే ప్లానింగ్తో ఒక అండర్స్టాండింగ్లో ఈమె మీద చేసామనుకో నాకు క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండే పర్సన్ కదా. సో దానివల్ల ఏం చేస్తే పడిపోతుంది అలాంటి ఏమైనా ఉంటే కొంచెం చెప్పు, మాకు యూజ్ అవుతుంది మళ్ళీ ఫ్లైటింగ్ అప్పుడు. ఓకే. యాక్చువల్లీ తనకి ఐఫోన్ అంటే ఇష్టం బ్రో. ఐఫోన్ ఒకటి అవుట్స్ కంట్రీస్కి వెళ్దామంటది, కానీ నేను ఎప్పుడు తీసుకెళ్ళలేదు. మళ్ళీ ఇంకోటి ఫుడ్ అంటే బాగా ఇష్టం. దానికి ఇష్టమైనవి అవి ఇవి అంటే అప్పుడప్పుడు వెళ్తాం లే, కానీ అంతకు మించి తింటది. ఇంకా ఈ 3 అయితే ఓకే కంటిన్యూషన్ నడుస్తాయి జనరల్గా. ఇక ఎంత అంటే మీకు తెలుసుగా బ్రో, లేడీస్గా మీరు అన్ని వీడియోలు చేస్తూనే ఉండరు, మీరే ఇక చూస్తారు. లాయల్టీగా ఉండి నీకే నిజాయితీగా లవ్ చేసి నీతోటే ఉండాలని అనుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ తేడా వచ్చిందనుకో ఇంకా అక్కడితోటే ఆమెతోటి ఎండవాలి అవుతుంది. 2 monthsలో నువ్వు మళ్ళీ ఎంగేజ్మెంట్ ఉందంటున్నావు. చుట్టాలకు అందరికి తెలిసి 2 months అయితే మరి చాలా రిస్క్ తీసుకుంటున్నాం, గుర్తుపెట్టు. సరే రిస్క్ చేద్దాం, ఎందుకంటే 3 పోయారు ఆల్రెడీ. అంటే అందరు ఫ్యామిలీ అందరికి చెప్పినావు, ఈ టైంలో ఇప్పుడు టేస్ట్ చేసినావు, ఒకవేళ తేడా కొట్టిందా కథం నీ ఇష్టం. వల్ల చాలా రిస్కీ, గుర్తుపెట్టు. ఓకే కదా మరి? ఓకే ఓకే నేను సిద్ధమైపోయాను. ఈ లాయల్టీ టెస్ట్ చేయడానికి దగ్గరలో ఉన్న పార్క్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం. మన టీమ్ మేట్స్ కెమెరా సెటప్ తో అంతా రెడీగా ఉన్నారు. 2 cameras అయితే పెట్టినాం. ఒక మైక్ అయితే అతనికి ఇచ్చినాం, అండ్ ఇంకో మైక్ మన నా దగ్గర ఉంటుంది. ఎంతసేపు అవుతుంది? 5 minutes బ్రో. పక్కన ఉందా? సరే మరి రైట్. కొద్ది క్షణాలలో అయితే ఆమె రాబోతుంది, మనం అయితే రెడీగా ఉన్నాం. సరే నువ్వైతే పో, మళ్ళీ డౌట్ వస్తుంది, కొంచెం దూరం వెళ్ళిపోతాం మేము. సరే. ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నామని 2 monthsలో మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. ఆమె మాట్లాడే ప్రతి మాట, ప్రతి రియాక్షన్ ఆమె లైఫ్ని డిసైడ్ చేస్తుంది, మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అని. చూద్దాం ఆమె లాయల్టీగా ఉంటుందా లేదా లైన్ క్రాస్ చేసి ఏమైనా తప్పు చేయబోతుందా. లెట్స్ సీ. మనం తిరిగిన పార్కులా మనం టైం బాగుంది అలా అని కాదు, ఎప్పుడు టైంలో పిలవవు కదా. ఎట్లయినా మ్యారేజ్ చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి పిలిచా. వచ్చిందని టైం పాస్కి, బాగుంది వెదర్ అని. తిన్నావా? తిన్నావా? ఇప్పుడే తిన్నావు. ఏంటి విశేషాలు? చెప్పాలి ఇంకా. ఏం లేదు, మీ వాళ్ళు ఏమంటున్నారు? ఏమనట్లేదు, అంత మామూలేనా? మీ పెదనాన్న ఏదో అంటుండగా ఏమన్నా ఏదో మరి టాపిక్ తెలిసింది అట్లా.
ఏం లేదు ఏమన్నా అవునా? చెప్పాలి ఇంకా. హెయిర్ స్టైల్ బాగుంది. హాయ్, హాయ్ రాజేష్. మా ఫ్రెండ్ ఆఫీస్ కొలిక్. అవును, నువ్వు ఒకనే వస్తున్నావు కదా? ఒక్కడనే వచ్చా. మరి ఆమె గర్ల్ ఫ్రెండ్. ఓ, అవును, పెళ్లి చేసుకుంటాను. తనే చెప్పాగా నీకు 2 monthsలో మ్యారేజ్. అవునవును, చెప్పినావు ఆల్రెడీ, తెలుసు. ఆన్లైనే చెప్పినావు కదా? వాష్రూమ్ వస్తుంది. అవునా? దూరం లేదు. వాష్రూమ్కి వెళ్ళి వస్తాయి. ఫోన్ వస్తుంది. కూర్చోవచ్చా? పర్లేదు కూర్చోండి. ఏం ఇబ్బంది లేదు మళ్ళీ. సరే, ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తాను. జాబ్ చేస్తుంటారా? ఓకే. అంటే నీకు ఎట్లా పరిచయం అని? ఆఫీస్లో. మీరేమనుకోనంటే నేను ఒకటి చెప్తా. ఏంటి? అంటే నేను ఇంతవరకు చూసిన అమ్మాయిలను కానీ వేరే లెక్క అనుకోకు. అంటే నేను క్యాజువల్గా చెప్తున్నా. అంటే మీరు బాగున్నారు, అందుకే మా వాడు లవ్ చేసి ఉంటాను. నాకు తెలిసి చాలా అందంగా ఉన్నారు నిజంగా చెప్పాలంటే. నిజంగా నేను జోక్ చెప్పట్లే. నవ్వొస్తుంది, నేను అబద్ధం అనుకుంటున్నా. నవ్వుతుంది నార్మల్. నవ్వొస్తుంది, నేను అబద్ధం అనుకుంటున్నా. నేను చెప్పేది అబద్ధం అనిపిస్తుంది. చాలా జోక్ చేస్తున్నారు. ఉన్నదే చెప్పినా కదా. మీరు అద్దంలో చూసుకోవట్లేదు మా చూసుకొని వచ్చి ఉంటారు ఆల్రెడీ, తెలుసుకుంటే అర్థంలో చూసుకుంటాను. మీకు తెలుస్తాయి కదా మా అందంగా ఉన్నదని. ఇంకా ఆల్రెడీ చెప్పుంటారు ఎంతమంది లవ్ చేసి. ఈయన ఒక్కడే లవ్ చేసిందా, ఇంకా ఎవరైనా లవ్ చేసి? నిజం చెప్పు, ఏం ఫీల్ ఫ్రీగా మాట్లాడు. నేనేం జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతున్నా. ఒకడే నేను అట్లా అనట్లే. నేను అనేది ఏంటంటే ప్రపోజ్ చేసి నాన్న ఒక్కనేనా, ఇంకా 2-3 చేసి ఉంటారా? చేశారు కానీ ఎవరికి యాక్సెప్ట్ చేయలేదు. 2-3 ఇంకా ఎక్కువ ఉంటారా ప్రపోజ్ చేసి? ఏమో నాకు అంత ఐడియా లేదు. అంతమంది ప్రపోజ్ చేసారా? మరి నీకు ఐడియా లేనంత మరి గుర్తులేరా, లేకపోతే ఏమంటారు? గుర్తులేదు అంత. అంటే అంత నవ్వు అవసరం బ్రో. నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు. వాడు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆయనకి ఇంత అందమైన అమ్మాయి దొరుకుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఎట్లా అసలు ఎట్లా బాగానే ఉంది కదా. అసలు ఎట్లా లవ్ చేసినా నాకు అర్థం కాలేదు. వాడు ఎట్లున్నాడు, అంత డిఫరెంట్గా ఉంటాడు. కనిపించలే ఇప్పుడే నేను చూస్తున్నప్పుడు ఇట్లా బిత్తిరి లెక్క ఉన్నాడు. ఆయన లవ్ చేసినా అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. తను కూడా బాగానే ఉంది కదా. తనకి నిజమే చెప్పు, ఎందుకు అవన్నీ? నిజమే చెప్తున్నా. తనకి అట్లా అంటలే. నిజంగా నువ్వు ఇష్టపడే లవ్ చేసినా? ఎప్పుడైనా మనసు చూడాలి కానీ మనిషి ఎలా ఉందని చూడదు. అవునా? మన మనసుని చూసినా, ఫేస్ ని చూడలే. ఫేస్ ని చూడలే. ఫేస్ చూడకుండా ఎవరు లవ్ చేస్తారు ఈ కాలంలో? ఫేస్ చూడాలనే ఆ రూల్ ఏం లేదు కదా. సరే అన్నది వదిలేసేలే, ఏం చేద్దాం. కానీ నా ఫ్రెండ్ అవుతాం మరి. నాకు ఇంతకుముందు పరిచయం లేదు కదా. ఫ్రెండ్స్ అవుదామా? ఏమంటావు? ఎందుకు, ఏమైంది? ఫ్రెండే కదా, మా ఫ్రెండే కదా నువ్వు. ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు కానీ ఏమద్దు. అవునా? ఇది హెవీగా మాట్లాడుతుంది బ్రో, నాకు నచ్చట్లేదు బ్రో. మరి అంత చేయకూడదు. అవును, అంటే మీ లవ్ ఎన్ని ఇయర్స్ అన్నా? 2 years అయినా? 2 years. అవును. వాడిగా మాట్లాడుతుంటే అంత యాక్షన్ అవసరం ఉండదు దీనికి. చాలా నేనైతే ఏమనుకుంటున్నా అంటే అన్లక్కీ అనుకుంటున్నా అమ్మాయి. ఎందుకంటే నువ్వు అందంగా ఉన్నావు, ఆయన అయితే యావరేజ్గా ఉన్నాడు. ఆయనకి అస్సలు సెట్ అవ్వట్లేదు తెలుసా. ఎందుకు సెట్ అవుతుంది? మరి ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి ఉన్నప్పుడు పేరుకి మ్యాచ్ అవ్వాలంటే ఇంకో హ్యాండ్సమ్ పర్సనే ఉండాలి కదా. అట్లయితేనే వర్కౌట్ అవుతుంది. నా ఫీలింగ్ చెప్పినా, నువ్వు ఏం అనుకోక మళ్ళీ. అర్థమవుతుందా? సరేనా? సరే, ఇదన్నీ కాదు కానీ ఇప్పుడు నీకు ఎలాంటి ఇష్టాలు, అంటే ఏమేమి ఇష్టం? ఏదైనా ఇష్టాలు ఉన్నాయా? అంటే కొందరికి ఇష్టాలు ఉంటాయి కదా. ఇష్టాలు అంటే అంత పెద్దగా ఏం లేదు. అంటే జస్ట్ మనము బయట అంటే ఇక్కడ కాకుండా బయట ట్రిప్స్ ఉంటాయి కదా, గోవా అని చాలా లాంగ్ ట్రిప్ వెళ్ళాలని. లాంగ్ ట్రిప్ అంటే ఇష్టం అయితే. నేనైతే చాలాసార్లు తిరిగినా. నేను ఆల్రెడీ 2-3 సార్లు తిరిగినా, సింగిల్గా వెళ్ళినా. మరి నీకు ఇష్టం అంటున్నావు, ఏదైనా ఎప్పుడైనా టచ్ ఉంటే కలిసి వెళ్ళొచ్చు మనం. ఏముంది దాంట్లో? ట్రిప్పులు ఇష్టం. అవునా? అదేం చెప్పట్లేదు నీకు. కాదు, ఆడోళ్ళకి వేరే వేరే ఇష్టాలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఒకటి ట్రిప్ ఒకటే ఉంటాయి నాకు తెలిసి. నేనేమనుకుంటున్నా అంటే అవి కాదు కానీ నా దగ్గర కొత్తగా ఫోన్ కొందాం అనుకున్నాను. అంటే ఒక ఐఫోన్ అవి కొందామని అనుకుంటున్నా. దాని గురించి నీకు
అంటే నీకు మీరు కొంటే నాకేంటి నీకేమంటే ఏమన్నట్లే, నీకు ఏమైనా ఐఫోన్ అంటే ఇష్టమా లేదా అని అడుగుతున్నా. నాకు నా డ్రీమ్ అది. నేను అవునా డ్రీమా? వా ఐఫోన్ వాడాలి అని చెప్పేసి ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే నీకు డ్రీమ్ అది ఉంటుందని. నేను ఏదో క్యాజువల్గా మాట్లాడినా, చూసినా మ్యాచ్ అయింది నిజంగా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే మ్యాచ్ అంటే నేను చెప్పింది ఏదైతే చెప్పాలనుకున్నానో నీకు కూడా అదే ఇష్టం అని. ట్రిప్పులు అంటే ఇంకా వేరే ఏమైనా ఏది ఉంటా. నాకైతే ఎలా అంటే ఫుడ్లో చాలా ఇష్టం తినడం, ఇవి అవి. నీకు కూడా అమ్మ అంటే ఎట్లా ఎట్లా ఇష్టం? అంటే రాయల్గా అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లకి పోయి ఆడ ఏం చేయాలి, ఏది ఉంటే అది అన్ని వెరైటీస్ అన్నీ ఏం చేయాలా? ఏ ఫుడ్ ఇష్టం నీకు ఎక్కువ? ఎక్కువ అంటే అంత ఏం తినను, కాకపోతే జస్ట్ మండియా? ఓకే. మందికి అన్ని పెద్ద హోటల్ వెళ్ళాలా, దానికోసం చిన్న హోటల్ వెళ్ళినా దొరుకుతాయి కదా. సరే ఇవన్నీ వదిలేస్తే కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నది మామూలుకి ఏం నేను షేర్ చేయను, ఏది ఉన్నా ఫ్రీగా మాట్లాడు, అర్థమవుతుందా? అంటే మన మధ్యలోనే ఉంటుంది ఏదైనా. అంటే వాడికి అంత నేను చెప్పుకోను, మన ఇద్దరం ఫ్రీగా మాట్లాడదాం అంటున్నా. కాదు నీకు ఎలాగో బయట టూర్కి వెళ్ళడం ఇవి ఇష్టం అంటున్నావు కదా, నేను ఎలాగో సింగిల్ వెళ్తుంటా అప్పుడప్పుడు, కాబట్టి ఏమన్నా నెంబర్ ఇస్తే నీకు కూడా పిలుస్తా, అప్పుడు మనం వెళ్ళొచ్చు. అట్లా అన్నట్లే ఇప్పుడు ఒక ఫ్రెండ్గా అనుకో, మంచిగా ఫ్రెండ్గా మాట్లాడుకోవచ్చు కదా, బాగా మాట్లాడుతున్నావు, అందంగా ఉన్నావు, దాన్ని బట్టి అందుకే నెంబర్ అడుగుతున్నా, వేరేది ఏం లేదు. అంటే ఇప్పుడు ఫుడ్ కూడా అన్నావు కదా, అంటే మనం అన్నీ అన్నాను, కాకపోతే ఏమవుతుంది చెప్పు, తెలిసే బాగోదు. మీ ఓనికి ఎందుకు చెప్తాను నేను, మన ఇద్దరం మాట్లాడే మన మధ్యలో ఉంటాయి కదా, నేను ఎందుకు షేర్ చేసుకుంటా చెప్పు? మన ఫ్రెండ్స్ అన్నప్పుడు ఫ్రెండ్ లెక్క ఉండాలి. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుని మా వాడిని చెప్పావు కదా, నేనెందుకు చెప్తా చెప్పు? ఇప్పుడు బా ఇదేంటి బ్రో, దోస్తుగాడితో మాట్లాడేది నాకు చెప్పొద్దంట, ముందే స్కెచ్ చేస్తుంది. నేనే అనేది ఏంటంటే మన మధ్యలోనే ఉంటుంది, నేను ఎప్పుడు షేర్ చేసుకోండి. నేను జస్ట్ ఏంటంటే నీకు ఇష్టం ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఎలాగో సింగిల్ వెళ్తా, అప్పుడప్పుడు నీకు ఫోన్ చేసి కలిసి వెళ్ళొచ్చు అని దానికోసం అని అడుగుతున్నా, వేరేదేం లేదు. ఓకేనా? ఏమంటావు? నెంబర్ మరి ఓకే అంటావు? నెంబర్ ఎవరికి షేర్ చేయొద్దు, నేను ఎవరికి ఇవ్వద్దు. నేను నీతో మాట్లాడుతున్నట్టు కూడా అతనికి చెప్పకూడదు. నేను ఎవరితో షేర్ చేస్తా ఇప్పుడు? నాకు నంబర్ దొరకడమే చాలా అదృష్టం. అది ఇంత మంచి అమ్మాయి పెట్టుకుని అమ్మాయిని నెంబర్ ఇస్తుందంటే గ్రేట్, అది తెలుసా? నెంబర్ ఇస్తుందంటే గ్రేట్, అది తెలుసా? ఇంకా నెంబర్ నాకు దొరికేదా ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాను నేను. ఎవరు ఇస్తారు చెప్పు? అట్లా ఎవరు సరేనా? నెంబర్ చెప్పు ఒకసారి, చెప్పా. లిఫ్ట్ చేస్తావు కదా ఎప్పుడైనా ఫోన్ చేసినా, మళ్ళీ ఇబ్బంది పడుతుంది. జస్ట్ సర్లే కానీ ఈరోజు ఈవినింగ్ ఒక ప్లాన్ ఉంది, కుదురుతుందా? ఏమో చూద్దాం, ట్రై చేయరాదు? ఎలాగో నేను ఖాళీగానే ఉన్నా, మంచి పార్టీ అంటే ఒక ప్లాన్ చేసుకుంటా. కుదిరితే రా, నేను కాల్ చేస్తాను సరే ఈరోజు. చాలా ఇంతసేపు అయిందా? ఫోన్ మాట్లాడా కొంచెం ఆఫీస్ వర్క్ గురించి. ఓకే. అదే మనం వెళ్ళలే కదా, అందుకే మాట్లాడా. సార్ కాల్ చేస్తే చెప్పా బయటకు వచ్చా. ఏం మాట్లాడుతూ ఇప్పుడు? ఓకే సరే బ్రో, నేను మళ్ళీ సరే ఓకే. ఎలాగో మీరు ఇద్దరు పర్సనల్ మాట్లాడుకుంటారు, కొద్దిసేపు అయిన తర్వాత కలుస్తాను. నాకు ఫోన్ సరే కాల్ చేస్తాను. సరే ఓకే బాయ్ బ్రో. సరే బాయ్. బయటకు వెళ్దామా? లేదు, నాకు అమ్మ కాల్ చేస్తుంది, ఇంటికి వెళ్ళాలి, వర్క్ ఉన్నా. నీతో మాట్లాడేది ఉంది చాలా, అందుకోసమని పిలిచా. నువ్వు వెళ్తా అనుకో. లేదు, నిజంగా వెళ్ళాలి, నాకు వర్క్ ఉంది. పొదులే కానీ ఉండవే అంటే మళ్ళీ వెళ్తా అంటే. లేదురా, వెళ్ళాలి. చేసి వెళ్ళి ఏం చేస్తావు? మమ్మీ ఫోన్ చేసింది, పని ఉంది, నాకు పని పడింది, వెళ్ళాలి. ఇప్పుడే నేను ఇంతసేపు వెళ్ళినప్పుడు ఫోన్ వచ్చింది చూడు. ఇంకా మమ్మీ ఎన్నిసార్లు కాల్ చేసింది. పర్లేదు చెప్పు, బయట ఉన్నా అని చెప్పేసి మమ్మీ. నేను ఏం చెప్పకుండా వచ్చా మమ్మీకి, జస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను. నీకు ఉండవని చెప్పి. లేదు వెళ్ళాలి. ఉండు, కూర్చోబా. లేదురా, కూర్చో, ఏం కావాలి కానీ వెళ్ళాలి, నాకు వర్క్ ఉంది అక్కడ. ఈరోజు అంతా నీతో మాట్లాడేది ఉందని చెప్పా. మళ్ళీ కలుస్తాం కదా. యువర్ విష్ మరి. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా కలుద్దాంలే, ఓకేనా?
1 అవర్ తర్వాత వాట్సాప్కి హాయ్ అని మెసేజ్ అయితే వచ్చింది ఆమె నుంచి. ఆమెతో చాటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఆమెని రూమ్ దాకా వస్తుందా లేదా లెట్స్ సీ. లాస్ట్కి రూమ్ రానికి అయితే ఆమె ఒప్పుకుంది. నేనైతే లొకేషన్ పంపించిన. ఆమె వస్తా రాదా లెట్స్ సీ. అంతకంటే ముందు మనమైతే డౌట్ రాకుండా సీక్రెట్గా కెమెరాస్ అయితే ఫిక్స్ చేసినాం. హాయ్ వస్తామని అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నిన్ననే వద్దాం అనుకున్నా, కుదరలేదా? ఓకే పర్లేదు, ఏం కాదు. ఈ రోజైనా కుదిరింది కదా చాలా. అందే మేము ఉండేది, నేను ఒక్కనే ఉంటా. అంటే నేను మా ఫ్రెండ్ ఉండేది, వాళ్ళు ఉండరు ఇప్పుడు కానీ వెళ్ళిపోయారు. కూర్చో, ఏమో కూర్చో. ఏం చేసినావు రోజంతా? ఫోన్లో మాట్లాడినావు కానీ తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చినావు. అది ఏదో అర్జెంట్ పని ఉందని కట్ చేసేసినావు. అవునా? ఓకే. మా రూమ్కి వచ్చింది కాక వాయిస్ ఎట్లా మాట్లాడుతుంది అది? యాక్చువల్లీ నీకు ఒక సర్ప్రైజ్ చెప్దాం అనుకున్నా, దాని గురించే అందుకే పిలిచిన. ఇంకో మ్యాటర్ కూడా ఉందిలే, తర్వాత చెప్తా. కానీ అంటే మా ఫ్రెండ్ సెకండ్ హ్యాండ్లో ఫోన్ అమ్ముతుండే, ఐఫోన్. నీకు ఇష్టం కదా ఐఫోన్ అంటే. అయితే నేను తీసుకొని నీకు ఇద్దామని ఆయనకు ఫోన్ చేసిన. ఈరోజే ఇచ్చేటోడు వాడేమో నేను ఇక్కడ లేను, దూరం ఉన్నా అని చెప్పాడు. అది రేపు వస్తుంది. ఓకే కదా? నీకు ఇష్టమే కదా? ఓకే. ఇంకేంది మరి, ఏం తిన్నావు మార్నింగ్? రైస్ తింటావా? వేరేది ఏమైనా తింటావేమో, అందంగా ఉన్నావు అని అట్లా. వేరేది ఏమైనా తింటున్నావా? అదేనా? అందమైన అమ్మాయిలు ఏం తింటారు అదే అడుగుతున్నా. అంటే రైస్ తింటారా, వేరేది ఏమైనా తింటారా? బాగా అందమైన కనిపించడానికి రైసేనా? ఓకే సర్లే. కానీ ఇప్పుడు రూమ్ పిలిచిన ఎందుకు అనుకుంటున్నావు? ఫ్రెండ్లో రూమ్లో ఏం మాట్లాడుతావు, బయట కూడా మాట్లాడవచ్చు కదా. నీకు తెలిసే ఉంటుంది ఎందుకు పిలిచినాను. సరేలా లేదు, సీదా రూమ్కే పోతుంది దీని అమ్మాయి. దీన్ని వాయిస్ ఏమో వింటాం లే, కానీ ఈ స్క్రీన్ చూస్తాడు నాకు దాన్ని చంపితే ఎంకపోతే 2 సంవత్సరాలు నువ్వు 2 నెలల పెళ్ళి ఉంది. బా అక్కడ ఆ 3 పిచ్చి తెంగిచ్చింది. అయ్యో ఒక పిచ్చి ముండలు. ఇదో సీదా రూమ్కే తెంగి నా కళ్ళం కట్టనే కళ్ళు తెంగటట్టు చేయి. దీని అమ్మ పట్టుకుందాం పాపరో, దాని అమ్మ చంపితే ఎంగటం వేయాలి. ఏదైతే అదేంటి. అంతేనా? ఇద్దరు పడుతున్నాయి. ఇద్దరు ఉన్నా ఇద్దరు ఫీల్ అవ్వకు. వాడు చూపిస్తాడు చెప్తా. డోర్ కొడుతుంది ఇప్పుడు. ఒక్క నిమిషం. ఇక్కడ ఏం చేస్తాను ఇక్కడ? కెమెరా పక్కన బస్సు పెట్టాను. ఏం చేస్తున్నావు ఇక్కడ?
ఆ? ఎందుకు వచ్చినావు ఇక్కడికి? కాదు కాదు మామ నువ్వు పక్క జరుగు పక్క జరుగు మాట్లాడు నువ్వు పక్క జరుగు ఫస్ట్. నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? నీకేం చెప్పినా నిన్న కాక మొన్న పరిచయం అయినాడు. మొన్న పరిచయం అయితే రూమ్కి వస్తాడు రైట్ జస్ట్ మాట్లాడడానికి మాట్లాడడానికి నువ్వు నాకు చెప్పొచ్చినావా? లేదు మా నాకు చెప్పొచ్చినావు నాకు చెప్పొచ్చినావా? ఆగమ్మా ఒకసారి మాట్లాడుతా. 2 నిమిషాలు నేను చెప్పేది దూరం నుంచి మాట్లాడు. నీకు 2 years నుంచి లవ్ చేస్తున్నా సిన్సియర్ గా. పెళ్లి చేసుకోవాలి 2 నెలల. ఇన్ని కథలు ఎంగితే పెళ్లి చేసుకుంటారా నేను? నిన్ను పెళ్లి చేసుకుంటారా? ఈ కథలు అనేది ఎంగితే ఒక దగ్గర పక్క నుండి నువ్వు నాకు 2 నెలల పెళ్లి ఏంటి తెలుసుకునేది? 2 నెలల్లో పెళ్లి చేసుకుంటా అని చెప్పి మీ వాళ్ళందరూ చెప్పి తప్పు చేసినావు అర్థమేదా? జరిగింది ఎవరు చేసి నాకేం తెలుసు? ఈ రూమ్ లోకి ఏం జరుగుతుంది? ఏంది ఈ బెడ్ ఏంది? అంతే ఏంది? నువ్వేంది ఇలాగనైంది? నువ్వు నాతో చెప్పలే, నువ్వు రాలే. 2 నెలల్లో పెళ్లి చేసుకుంటా అని చెప్పినా నువ్వు నా ముందు ఇట్లా చేసినాడు. మామ నువ్వు 2 నిమిషాలు పక్క దూరం నుంచి మాట్లాడు. దూరం నుంచి నువ్వు బేగా ముచ్చని తెంగుతున్నావు. మోటల్ స్టోరీ మీ అమ్మని చూస్తే నాకు పిచ్చి తెంగుతుంది. అర్థమైందా? నీకు నేను 2 నెలల్లో మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిన ఇది ఎంత సీన్ చేసింది. ఎంత పెళ్లి చేసుకోవాలమ్మా నేను? ఇది కరెక్ట్ కాదు. మొత్తం ఫేక్ ముచ్చట్లు తెగినావు. అర్థమైందా? నీ అమ్మ ఇక్కడ జరిగింది ఒకటే. నువ్వు అనుకుంటున్నామో నీ మీద లాయల్టీ టెస్ట్ చేసి నువ్వు నిజంగా లాయల్టీగా ఉంటావా లేదా అనేది నిన్న మొత్తం మీరు మాట్లాడింది అక్కడ మాట్లాడింది మొత్తం చూసుకుంటూ వినుకుంటా మొత్తం వినే ఈ కథ మొత్తం చూసినా నాకు తెలుసు. నేను కావాలని చేసా. నువ్వు అసలు నీ బిహేవియర్ ఏంది? నేను పెళ్లి చేసుకుని నాకు ఉండవా అని ఇంకేందా? నువ్వు నాకు వద్దు. అర్థమైందా? ఉందా నాకేం తెలుసు? బయటకు వచ్చింది ఆ విషయం అయితే. అర్థమైందా? ఇంత సీన్ బయటకు వచ్చేది. మరి ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే బొగ్గగానే పోదునుగా. మొత్తం ఫేక్ చేసినావు. ఇది నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని నేను చేశాను. కానీ ఇంత బయటపడ్డది. అర్థమైనా? వాడు నా ఫ్రెండ్ జస్ట్ చెప్పా వ్యవస్థ చేయడానికి చూపించా. కానీ నువ్వు ఇదా ఇక్కడ ఏం జరిగిందని పైసలు తిన్నావు, అన్ని తిన్నావు, ముడిలో కూడా మొదటి స్టోరీ చేసినావు. ఇప్పుడు నీకు ఇదా? నాకు వద్దు. కట్టు కాదు ఇది. నీకు నాకు పెళ్లి కాదు, లవ్ కాదు, ఏమొద్దు. ఓకేనా? బ్రేకప్ అనుకుంటే బ్రేకప్ అనుకుంటు చల్. అసలు ఇట్లా మాట్లాడడానికి అసలు రీజన్ ఏంటి? అసలు నువ్వు నీకున్న అసలు మైండ్ ఉందని ఎందుకు ఇట్లా చేస్తావు నువ్వు? ఇప్పుడు ఒకటి చెప్తా మీకు. ఒకటే చెప్తా. నువ్వు లాయల్టీ కానీ లవ్ చేసి ఉంటే నాకు ఎందుకు మరి పడ్డావు? ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు? కొంచెం ఉందా నీకు? నువ్వు రియల్గా లవ్ చేసి ఉంటే ఇవన్నీ జరగవు. నువ్వు లైక్ తీసుకో. కావాలని ఇక్కడ జరిగింది ఒకటే. ఇది లాయల్టీ టెస్ట్. మాది ఒక ఛానల్. నిజ స్వరూపం ఏందనేది బయట పెట్టడమే మా ఛానల్కి ఒక ఇది. ఇప్పటితో తెలిసిపోయింది అంతే. అసలు నీ వల్లే నా లైఫ్ ఇలా అవ్వడం కారణం. నువ్వు నిన్న పరిచయమై నాకు ఇట్లా చేసినావు. నువ్వు వచ్చినాక నా లైఫ్ ఇలా అయిపోయింది. నా లైఫ్ మొత్తం ఫైల్ చేసినావు నువ్వు. ఇప్పుడు అది కాదు. నువ్వు నిజంగా మంచిగా ఉంటే నీకు ఇలాంటి థాట్స్ రావు కదా. వేరేవాడు ఎవడో పిలుస్తావు, అంతటి ఎట్లా అట్రాక్ట్ అవుతావు? నువ్వు ఇన్ని ఇష్టపడ్డావు. మరి అంత పెళ్ళి ఆగుతుంది. మరి అంత లాయల్టీగా ఉండొచ్చు కదా. నేను వచ్చిన మీడియల్గా ఎవడో వస్తే అంత ఇట్లా నేను కనెక్షన్ పెట్టుకున్నా. 2 సంవత్సరాలు లవ్ బ్రో, 2 నెలలు అయితే పెళ్ళి. నాకు ఇది ఇట్లా చేసింది, నాకు వద్దు బ్రో. ఇక ఇచ్చేస్తే బ్రేకప్ అయ్యి బెస్ట్. ఇలాంటి వేస్ట్. థ్యాంక్ యూ బ్రో. నువ్వు చేసినావు, నాకు హెల్ప్ చేసినావు బ్రో. వెళ్ళమ్మా. ఇంకేం చేస్తున్నాడా? ఇంకా నేనే చెప్తున్నాను. ఈ లాయల్టీ టెస్ట్లో ఆమె లాయల్ ఎంత ట్రూగా లవ్ చేసింది, లాయల్గా ఉన్నది అనేది అర్థమైపోయింది. అంటే ఆల్రెడీ మ్యారేజ్ అవ్వబోతుంది. ఇంక పర్సన్ని సిన్సియర్గా లవ్ చేసినప్పుడు వేరే ఎంతమంది వచ్చి ఏది మాట్లాడినా, వాళ్ళు ఏదో ప్రేమగా మాట్లాడి ఇట్లా అన్నా కూడా ఆమెకు జెన్యున్గా లాయల్టీగా ఉంటే ఆ పర్సన్ని లవ్ చేస్తుంది. కానీ ఫ్రెండ్కి మించి ట్రావెల్ అయ్యి రూమ్ దాకా ఇట్లా వెళ్ళడం అది నాకైతే నిజంగా షాకింగ్ అనిపించింది. సిన్సియర్గా లవ్ చేసి సిన్సియర్గా మ్యారేజ్ చేసుకుంటారు. ఈ ఒకరే పర్సన్ తోటి వాళ్ళతోటే ట్రూగా ట్రావెల్ అవుతారు. ఈమెలా అయితే దారిలో ఎవరు వచ్చి వాళ్ళు మంచిగా మాట్లాడి ట్రై చేస్తే వాళ్ళకి కూడా పడిపోరు. నేను చేసింది ఒకటే, ఆమె లాయల్టీ ఎలా ట్రూగా ఉందా లేదా అనేది బయట పెట్టడానికి ట్రై చేసినాం. దానికి మించి వేరేదని కాదు. వాళ్ళు విడగొట్టాలని అసలు కాదు. ఆమె సిన్సియర్గా లవ్ చేసి ఉంటే ఇప్పుడు కాదు ఎప్పటికైనా ట్రూ కలిసి ఉంటారు. ఆమె సిన్సియర్గా లేకుండా ఇలాంటి వేరే వాళ్ళది ఈరోజు కాకపోయినా మ్యారేజ్ చేసుకున్నాక వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఇట్లా పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ కాలంలో మీరు చూస్తూనే ఉన్నారు. ఆ రోజు కూడా బయటపడుతుంది. అదేదో ఆ రోజు బయటపడకంటే ముందే
తెలవడం వల్ల అతను సేవ్ అయ్యిండు. ప్లస్ అతను కూడా చెప్పిండు కూడా చాలా సేవ్ అయినా, అనవసరంగా నేను లేనిపోయిన ఫీలింగ్ పెట్టుకుని పెళ్లి చేసుకున్న తర్వాత బాధపడాల్సి వస్తుండే, ముందు తెలిసింది కాబట్టి చాలా థ్యాంక్స్ అయితే చెప్పిండు. సో ఈ లాయల్టీ టెస్ట్ సిరీస్ ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు నచ్చితే ఇంకా ఇలాంటి లాయల్టీ టెస్ట్ వీడియోస్ వస్తూనే ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్లో తెలియజేయండి ఎలా అనిపించింది ఏందనేది. ఇంకోటి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.